బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ములుగు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలవుతుందని ములుగు ఆర్టీఓ కృష్ణవేణి తెలిపారు. తల్లిదండ్రులను పోషణ విషయంలో కానీ ఫిజికల్ హెరాస్మెంట్ చేసినట్టు ఫిర్యాదులు వస్తే పోలీస్ అధికారులకు రిఫరల్ చేసి యాక్షన్ తీసుకుంటామన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో కొడుకులు జోక్యం చేసుకుంటే వారిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆలూరు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఎంపీఈఓలు నిరాహార దీక్ష చేపట్టారు. గత 12 సంవత్సరాలుగా ఎలాంటి వేతన సవరణ లేకుండా అదే జీతంతో విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలను గ్రామస్థాయిలో అమలు చేస్తున్నప్పటికీ తమ సేవలకు తగిన గుర్తింపు లేదని, కనీస ఉద్యోగ భద్రత కూడా కల్పించడం లేదని వాపోయారు. వెంటనే వేతనాలతో పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో శ్రీ శివకేశవ ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ మహాజలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సారయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పెద్ద చెరువు నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి భక్తులు శివలింగం పూర్తిగా నీటి మునిగే వరకు మహాజలాభిషేకం నిర్వహించి పూజలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగాయంటూ వైసీపీ శ్రేణులు శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు, స్థానిక నాయకులు పాల్గొని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలను వివస్త్రలను చేసి గుంటూరు, బద్వేల్ లాంటి సంఘటనలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్య వైఖరి వలన తెలుగుదేశం నాయకులు ఇలాంటి ఘటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా పామిడిలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని నరేందర్ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దైవ దర్శనానికి తిరుపతి వెళ్లిన నరేందర్ ఇంటి తాళాలు వేసి ఉండడంతో దుండగులు రాడ్తో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 10 తులాల వెండి, 80 తులాల నగదు, 5 లక్షల విలువైన డైమండ్స్ ను ఎత్తుకెళ్లారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన కొనసాగుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం ఆర్ఎస్కేలను ఏర్పాటు చేసి డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిని దెబ్బతీస్తుందని పలువురు డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 396 కు వ్యతిరేకంగా ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ చేపట్టామన్నారు. ప్రభుత్వ తక్షణమే జీవో 396 ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్టీఓ నరసింహారావుకు వినతి పత్రం అందజేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆటో డ్రైవర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పుత్తూరు అర్బన్ పోలీసులు సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పుత్తూరు అర్బన్ సిఐ నెట్టి కంటయ్య ఆధ్వర్యంలో జరిగింది. అతివేగం, ఓవర్లోడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకారాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో వివిధ కేసులను సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి ఆదేశాల మేరకు ట్రాక్టర్ సహాయంతో అధికారులు ధ్వంసం చేశారు. గతంలో వివిధ కేసుల్లో సుల్తానాబాద్ పరిధిలో సీజ్ చేసిన మద్యంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం కూడా ఉందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందన్నారు.